సిద్ధాంత వదరా నువ్వు మొన్న ఏమిచ్చావు ఒకటి కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమన్నా మాట్లాడానా? ఏదో నీ ఇమోషను నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. నేను ఎప్పుడు అనలేదు అలాగా అన్నాడు. అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మనవాళ్ళ యాక్టివ్నెస్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే టక్కన పంపించాడు. పెట్టది కోర్టులో ఇంకా ఉన్నాను. ఇదిగో ఇలా సిద్ధార్థ ట్వీట్, when all has been tried yet justice is not in sight, it is then right to pick up the sword, it is then right to fight. ఆయనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయన అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్, ఈ ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురు గోవింద్ సింగ్ ఔరంగజీబ్కి రాసినటువంటిది ఉంది. చూడండి, ఇందులో క్లియర్గా ఉంది, when all has been tried yet justice is not in sight, it is then right to pick up the sword, it is then right to fight. ఎన్ని గంటలకు వచ్చింది? 1:12:50 అంటే అక్కడ సరిగ్గా జరుగుతోంది అని సౌండ్ వచ్చింది. చూపించరా అని ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపగలిగాను. సుప్రీంకోర్టు అవుతుంది లైవ్. ఆ లైవ్లో చూసి ఎవరో టక్ టక్కుని పెట్టేశాడు అంతే. అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్ టక్కుని పెట్టాడు. అయితే రమేష్ వెంటనే దాన్ని నేను ఎలా చూస్తుంటే రమేష్ చూశాడు, చూసి మాట్లాడకండి, ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయోగాలు జరుగుతాయి, మీరేమవుతుంది కోర్టు వారు మిమ్మల్ని ఏమైనా అడిగితే చెప్పండి. కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు, ఏమడిగారంటే జడ్జిమెంట్లని వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, కానీ నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా బాగా ఆయనకి ఎలా అర్థమైందో నాకు తెలియలేదు, నువ్వు బాగా మాట్లాడతావు, కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు అంతే. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆర్డర్ చెప్పేసి. తర్వాత రోడ్డు కూర్చోమని మిమ్మల్ని చివాట్లకి చూస్తే సిచ్యువేషన్ తిరుగుబడడం అని చెప్తూ ఈ జాగ్రత్తలో విపరీతమైన ప్రచారం జరిగింది. ఏమంటే వాట్సాప్ యూనివర్సిటీలో అమ్మవాడిని చెట్ల తప్పు పట్టుకుని వేధించినాడు అరుణ్ కుమార్ గారు ప్రపంచంతా చెప్పుకుంటున్నారని ఒక ఇంచుమించు సాయంత్రం కూడా అవ్వకుండానే ఒక 15 ఛానల్స్లో ప్రచారం చేశారు. అంటే ఇప్పుడు ఏదైనా పేపర్, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు, చిన్నది రాస్తూ అందులో మాట్లాడద్దు అన్నారు అని రాశారు. ఆంధ్రజ్యోతి ఒక రిప్యూటెడ్ పేపర్ కాబట్టి అందులో రాసింది మనం పరిగణలోకి తీసుకోవాలి. తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరున్నారో అది వాళ్ళు రేపు రాస్తారు, ఇలా చెప్పాడు. అది వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్లో అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు ఈ రామోజీరావు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. నేను ఆఫ్టర్ ఆల్ గారిని నాకే ఇంతమంది ఇలా వెంటనే పంపించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు గారిది ఎంత సెటప్, ఎన్నేళ్ళ నుంచి అదే కదా నేను పడుతున్న బాధ. ఇదే ఇంకోటి చేస్తుంటే నేను ఇంత పట్టించుకోను. ఒక పెద్దవాడు ఎప్పుడు 3 సార్లు చెప్పాను ఇక్కడ, యద్యదాచరతి శ్రేష్ఠస్తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తప్పు చెప్పకూడదు, తప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వీడిని ఇమిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయనే చేశాడండి, తప్పే ఉందండి, అంత పెద్దవాడే చేశాడండి. ఈయన రామోజీరావు గారు ఏంటి, రోజు లోకం ఎలా నడవాలో నిర్దేశించేటువంటి వ్యక్తి. ఎవరు పొద్దున్న తూర్పున ఆయన రేపు పడమటను ఉదయించిన సూర్యుడు అని చెప్పి టప్పని చెప్పి హెడ్డింగ్ పెడితే 50% నమ్మే జనం ఉన్నారు. ఈనాడులో రాశారండి. ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎక్కడో ఉదయించుంటాడు, పడమట ఉదయించుంటాడు, లేకపోతే వాళ్ళు ఎందుకు రాస్తారండి. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆయన. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే ఆయన ఏవైతే మనకి చెప్పాడో వాటిని ఆచరించినట్లు లెక్క. ఆయన రోజు చెప్తూ ఉంటాడు, ఎక్కడైనా సరే తేడా ఉంటే ఎతికి పట్టుకోవాలి, కొట్టాలి, జనం ఎలా ఉండాలి, డెమోక్రసీలో ప్రజలు ఎలా ఉండాలి, అన్ని ఎత్తబోదలు ఆయనే చేస్తుంటాడు. దాని ప్రకారమే నడిచాను నేను. ఎస్, నేను ఎప్పుడైనా చెప్పి రామోజీరావు గారు పారిపోతున్నాడు
రామోజీరావు గారికి రెడీగా పాస్పోర్ట్ వీసా పెట్టుకుని అందరికీ ఎగ్గొట్టి పారిపోతున్నాడు, లేదు రామోజీరావు గారు కట్టలేడు అని ఎప్పుడేం చెప్పానా? చెప్తే అది ఏదైనా తీసి చూపించండి, క్షమాపణ కోరుతాను. అయ్యో ఇలా నేను చెప్పానా, ఎప్పుడు చెప్పాను, ఏ ఆవేశంలో చెప్పాను? నేను చెప్పను, ఎందుకంటే నాకు అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా అసలు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను, ఎలక్షన్లు పోటీ చేయను, ఏ పోస్ట్కి వెళ్ళను, ఖాళీగా ఏదో మీరు రాజమండ్రిలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు. 10 ఏళ్ళు అయిపోయి ఎంపీ, 10 ఏళ్ల క్రితం ఎంపీలు ఎవడ గుర్తున్నాడు ఎవరికైనా? నేను గుర్తున్నానంటే మీ వల్లే. మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రామోజీరావు వల్ల, అంతే. ఇందులో ఎవరికి తెలియదు ఉంది. రామోజీరావు అనేటువంటి ఒక అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తితోటి ఒక సాధారణమైన అరుణ్ కుమార్ అన్నవాడు తలపడ్డాడు కాబట్టే అరుణ్ కుమార్ అన్న పేరు ఎవరికైనా నలుగురికి ఇంకా గుర్తుంటుంది. ఇది అందరికీ తెలుసున్నదే. రామోజీరావు గారు అన్నవాడు తప్పు చేయకూడదని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. ఇది తప్పు చేయలేదు అతనని చెప్పాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నెమ్మదిగా ప్రజలకి నమ్మకాలు పోతాయి. రోజు మంచి చెప్పేవాడు పరమ దుర్మార్గుడా, ఇది ఎక్కడ దారుణంరా బాబు అని. నేను రామోజీరావు గారిని శిక్షించాలని ఎప్పుడు చెప్పలే. దానికి 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. నన్ను అడుగుతూ ఉంటారు, దీనికి ఏంటండి కేసుని? 2 ఏళ్ళు జైలు శిక్ష అంటే వెంటనే వాట్సాప్లో వచ్చేస్తుంటాయి, 2 ఏళ్ళు జైలు తప్పదు, రామోజీరావుకి తప్పదు. ఏం చేయను? బాలకృష్ణకి బట్టలు ఇప్పేసిన ఉండవల్లి, పక్కనే పవన్ కళ్యాణ్ పక్కపక్క అంటే నాకే ఆశ్చర్యం చూసాను. బాలకృష్ణ నాశనం, ఎప్పుడు బాలకృష్ణ టాపిక్కే రాలేదు ఏంటిదని, అంతే పెట్టేస్తున్నారు. ఏవో దాని మీకే తెలియాలి. అది ఆ స్ట్రైకింగ్ బట్టి, దాన్ని వ్యూవర్షిప్ని బట్టి పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని. వ్యూవర్షిప్ రావాలంటే నేను మాట్లాడినట్టు పెడితే రాదు కాబట్టి ఏదో తేడా ఎడ్డింగ్ పెడితే వస్తుంది. ఇగో మనాడు పెట్టాడు ఒకసారి, పెడితే ఒక ఆయన నాకు శత్రువు అయిపోయి ఇప్పటికీ రోజు తిడుతుంటాడు. హెడ్డింగ్ వేరు, అసలు లోపల నేను ఏమన్నా ఆ మాట. ఆయన హెడ్డింగ్, వాళ్ళకి టైం ఉండదు, హెడ్డింగే చూసుకుంటారు. హెడ్డింగ్ చూసుకుని శత్రువు అయిపోయాడు అంతే. రోజు అతను వచ్చాడంటే మొట్టమొదటి అసలు ఈ ప్రపంచం ఇలా అన్యాయం అయిపోవడానికి కారణం ఏంటంటే అరుణ్ కుమార్ అంటాడు. సర్వనాశనం చేస్తాడు అరుణ్ కుమార్ ఈ దేశాన్ని అంటాడు. 45S వైలేషన్ గురించి జరపడానికే రిజర్వ్ బ్యాంక్ వారిని పార్టీ చేశారు. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలను ఎందుకు పార్టీ చేశారంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ 70 దస్త్రాల్లో 2,70,000 పేర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో అది కరెక్టా కాదా? తెలంగాణలో ఎంతమందికి ఇచ్చారు, ఆంధ్రాలో ఎంతమందికి ఇచ్చారు, 2 ప్రభుత్వాలు కూడా వచ్చి అందులో పాలు పంచుకోవాలి. పాలు పంచుకున్న తర్వాత ఎవరో మళ్ళీ వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే జడ్జీలు చూడక్కర్లేదు, వాళ్ళిద్దరూ చెప్పే వినడానికి మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించమన్నారు. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్కి ఇవన్నీ ఇస్తారు, ఇచ్చి తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురు చేస్తున్న దాంట్లో నన్ను కూడా పెట్టారు. నాకు ఇచ్చినటువంటి ఆనర్ ఏంటంటే అరుణ్ కుమార్ వీళ్ళు అసిస్ట్ ద కోర్ట్ అన్నారు. కోర్టుకి ఇతను అంటే డెఫినెట్గా నేను ఏం చేయగలను అని ఆలోచించాను. ఇదిగో అది depositors@gmail.comకి మీరు పంపించినట్టయితే అవన్నీ కరెక్ట్గా పట్టు. నాకు ఎలాగా పని లేదు ఇప్పుడు, ఏమీను ఈ ఎలక్షన్లో నా పాత్ర లేదు. మీరు పంపిస్తే అన్నీ జాగ్రత్తగా పెట్టి కోర్టు వారి ముందు పెడతాను. మీ అడ్రస్లు లేకపోయినా మీ ఇందులో చాలామంది ఉప్పారం దొంగనా కూడా కానీ ఇలాంటి రకరకాలు పెడుతుంటారు, పెట్టండి, ఏం పర్వాలేదు, మీ ఓపిక, నాకేమీ నష్టం లేదు. మామూలుగా రోజు ఎవడో తిట్టకపోతే బాగుంటలేదు అనుకుని ఎవడో